హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో శనగపిండి వాడకుండా పిల్లల కోసము సమ్మర్ కదా, సో ఇంటి దగ్గర చాలామంది పిల్లలు ఉంటారు. వాళ్ళకు హెల్తీ స్నాక్స్ అంటే మిక్చరు. దీంట్లో ఎలాంటి శనగపిండి వాడకుండా పిల్లలకు కడుపు ఉబ్బరం రాకుండా హెల్తీగా సింపుల్గా తక్కువ నూనెతోటి అయిపోయే మిక్చరు. దానికోసము ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి ఒక గుప్పెడు గ్రౌండ్నట్స్ను వేపేసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా మరొకసారి ఆయిల్ను హైలో పెట్టేసి వేడి చేసి ఆ తర్వాత ఇలాగ వేడైన ఈ ఆయిల్లోకి పిల్లలు ఎంతో ఇష్టపడే, పిల్లలే కాదండి ఈ పెద్దలు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఈ మిక్చర్ను. అది కూడా ఈవినింగ్ స్నాక్ కింద మనం చేసుకొని తిన్నామంటే రుచికి రుచి, పిల్లలకు కూడా ఆరోగ్యకరమైన మిక్చర్ రెడీ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇలాగ నూనె వేడెక్కిన తరువాత కొద్దిగా కార్న్ఫ్లేక్స్ అనేది తీసుకొని వేయటం వలన ఇవి బాగా పెద్దగా వెడల్పుగా వేగిపోతాయి. ఇలాగ వేగిపోయిన ఈ కార్న్ఫ్లేక్స్ను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చెప్పాను కదండి, తక్కువ నూనె చాలు దీనికి. మరీ మనం ఏమి ఎక్కువ నూనె వేయని అవసరం లేదు. కొద్దిగా వేసుకోవటం వలన వితిన్ 3-4 మినిట్స్లో కావలసినంత మిక్చర్ అనేది తయారు చేసుకోవచ్చు. అది కూడా కార్న్ఫ్లేక్స్ మిక్చర్ అనేది తయారు చేసుకోవచ్చు. మరొకసారి కొద్దిగా హీట్ ఎక్కించిన తర్వాత ఆయిల్ను మరి కొద్దిగా ఈ కార్న్ఫ్లేక్స్ వేసుకొని నూనెలో బాగా వెడల్పుగా వేగేంత వరకు వేపేసుకోవాలి. ఇలాగ 2-3 సార్లు నూనెను వేడి చేసుకొని ఆ వేడి నూనెలో కార్న్ఫ్లేక్స్ వేసేసుకొని ఇవంతా బాగా వేగిన తరువాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని మనము తీసుకున్న కార్న్ఫ్లేక్స్ అంతా వేపేసుకోవాలి. ఇక ఫైనల్గా మనము ఇలాగ వేపేసుకున్న తరువాత ఇంకొద్దిగా నూనె అనేది మిగిలిపోతుంది. ఆ నూనెలో ఈ కార్న్ఫ్లేక్స్ మిక్చర్కు మరింత రుచి రావటం కోసము ఒక గుప్పెడు అటుకులను తీసుకొని బాగా కాగిన ఈ నూనెలో వేసేసి ఈ అటుకులంతా బాగా వేగేంత వరకు వేపేసుకోవాలి. ఇలాగ బాగా వేగిన అటుకులను కూడా ఆల్రెడీ గ్రౌండ్నట్స్ కార్న్ఫ్లేక్స్ తీసుకున్న ఈ గిన్నెలోకే షిఫ్ట్ చేసేసుకోవాలి ఈ అటుకులను కూడా. ఇకనండి 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా మీ దగ్గర షుగర్ పౌడర్ ఉన్నా పర్లేదు, నేనైతే పటిక బెల్లంతో రెడీ చేసిన ఈ పౌడర్ను కొద్దిగా వేస్తూ ఉన్నాను. మీ దగ్గర ఇది లేకపోయినా పర్లేదు. ఆ తర్వాత రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసి మరింత రుచిగా ఉండటానికి ఈ ఈవినింగ్ స్నాక్స్లోకండి చాట్ మసాలా ఒక 1/2 టేబుల్ స్పూను వేయటం వలన రుచి అనేది మరింత పెరుగుతుంది. సో ఇవన్నీ వేసిన తరువాత ఈ మిక్చర్నంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ మిక్చర్ను మనము పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ కింద ఇవ్వటం వలనండి హెల్తీగా కూడా ఉంటుంది. శనగపిండితో తయారు చేసిన మిక్చర్ వలన కడుపు నొప్పి రావచ్చు, లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావచ్చు. ఇలాంటి మిక్చర్ తోటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. అందులోనూ కార్న్ఫ్లేక్స్తో చేయటం వలన పిల్లలు చాలా బాగా తింటారు. సో ఇలా తయారు చేసుకున్న ఈ మిక్చర్ను ఇక ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి తరువాత డబ్బాలో కానీ మీకు నచ్చిన గాజు కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే 1 వీక్ కంటే ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా హెల్దీ ఈవినింగ్ స్నాక్. పిల్లలకు పెద్దలకు సింపుల్గా తక్కువ నూనెతోటి ఎంతో రుచి కలిగి ఆరోగ్యాన్ని ఇచ్చే మిక్చరు. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.